రాజధాని బీజింగ్ ని భారీ వర్షాలు వరదలు వణికిస్తున్నాయి. ఇప్పటి వరకు వరదల కారణంగా 34 మంది ప్రాణాలు కోల్పోగా 80,000 మంది నిరాశ్రయులు అయ్యారు. మియున్ యాంకింగ్ జిల్లాలో సహాయక చర్యలను అధికారులు ముమ్మరం చేశారు. చైనా ప్రభుత్వం రెస్క్యూ రిలీఫ్ కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నప్పటికీ వరదలను నివారించేందుకు చైనా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. చైనా రాజధాని బీజింగ్తో సహా ఉత్తర చైనాలో ఆకస్మిక వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. జూలై 26 నుంచి కురుస్తోన్న భారీ వర్షాలు వరదల కారణంగా ఇప్పటి వరకు 34 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. జూలై 26 నుంచి బీజింగ్, దాని చుట్టుపక్కల ఉన్న హెబీ, జిలిన్, షాన్డాగ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బీజింగ్లో మియున్ జిల్లాలో 543.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది దాదాపు సంవత్సరానికి సగటున కురిసే వర్షానికి సమానమని అధికారులు తెలిపారు. ఈ భారీ వర్షాలు, వరదలు, కొండచర్యలు విరిగిపడడం విపత్తులకు దారితీశాయి. మియున్ జిల్లాలో 28 మంది, యాంకింగ్ జిల్లాలో 2 మృతి చెందగా హెబీ ప్రావిన్స్లోని లువాన్పింగ్ కౌంటీలో కొండచర్యలు విరిగిపడడం వల్ల 4 మృతి చెందారు. 8 మంది గల్లంతయ్యారు. మియున్లో 17,000 మంది, హువైరాలో 10,000 మంది, షాంగ్ షాన్లో 10,000 మంది సహా బీజింగ్లో మొత్తం 80,000 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 136 గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. 31 రహదారులు ధ్వంసమవగా 10,000కు పైగా మొబైల్ బేస్ స్టేషన్లు దెబ్బతిన్నాయి. వరద ఆకస్మికంగా వచ్చి కొద్ది సమయంలోనే ప్రతిదీ నీటిలో మునిగిపోయిందని మియున్ జిల్లాలో తైషీ టున్ ప్రజలు తెలిపారు. నీరు అన్ని వైపులా ఒకేసారి వచ్చిందని, తాము పై అంతస్తుకు పరిగెత్తి రక్షణ కోసం వేచి ఉన్నామన్నారు. ఇక హెబీ ప్రావిన్స్లో వరదల కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడమే కాక ఇంటర్నెట్ సదుపాయం కూడా లేకపోవడంతో ఆ ప్రాంతంలో ఉన్న వారి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో తమవారు ఎలా ఉన్నారో తెలుసుకునేందుకు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇక వరదల్లో చాలా మంది వృద్ధులు, వికలాంగులు చిక్కుకుపోవడంతో వారిని కాపాడేందుకు చైనా ప్రభుత్వం విపత్తు సహాయక చర్యలను ముమ్మరం చేసింది. ప్రజల జీవితాలు, ఆస్తులను కాపాడడానికి అన్ని ప్రయత్నాలు చేయాలని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఆదేశించారు. ప్రీమియర్ లీ కియాంగ్ మియున్లోని తీవ్రమైన ప్రాణ నష్టాన్ని హైలైట్ చేస్తూ రెస్క్యూ ఆపరేషన్లు వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. రవాణా, నీటి సంరక్షణ, వైద్య, మౌలిక సదుపాయాల మరమ్మతు కోసం 200 మిలియన్ యువాన్లను కేటాయించారు. మియున్లోని ముజియాయు విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లు, లైఫ్ జాకెట్లు, ఇతర సహాయక సామాగ్రిని పంపిణీ చేస్తున్నాయి. మియున్లో కొట్టుకొచ్చిన బురదను చైనీస్ పీపుల్స్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ తొలగిస్తోంది. షీచింగ్ టౌన్ సెంట్రల్ ప్రైమరీ స్కూల్లో 138 మంది బాధితులకు ఆశ్రయం కల్పించారు. బీజింగ్కు వరదలు కొత్త కాదు. ప్రతి ఏటా జూలై, ఆగస్టు నెలలో బీజింగ్ను వరదలు ముంచెత్తుతాయి. 2012లో 190 మిల్లీమీటర్ల వర్షం ఒకే రోజులో కురవడంతో 79 మంది మృతి చెందారు. 2023లో 140 ఏళ్ల రికార్డుల్లో అత్యధిక వర్షపాతం నమోదై 33 మంది మృతి చెందారు. 18 మంది గల్లంతయ్యారు. ఈ ఏడాది మియున్ రిజర్వాయర్కు భారీగా వరద నీరు వచ్చి చేరుకుంది. 1959 నుంచి పోలిస్తే ఈ ఏడాది ఎక్కువ నీరు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. 730 మిలియన్ క్యూబిక్ మీటర్లు నీరు ఇన్ఫ్లో కాగా 120 మిలియన్ క్యూబిక్ మీటర్ల నీరు అవుట్ఫ్లోగా విడుదల చేస్తున్నారు. నీరు దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తుండటంతో పలు గ్రామాలు నీట మునుగుతున్నాయి. ఫ్లడ్ గేట్స్ ఎత్తేయడంతో గతంలో అనేక గ్రామాలు కొట్టుకుపోయాయి. దీంతో అధికారులు ఇప్పుడు గేట్లను ఎత్తివేసేందుకు ఆలోచిస్తున్నారు. అయితే చైనాలో భారీ వర్షాలు, వరదలకు గ్లోబల్ వార్మింగ్ కారణమని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. చైనా ప్రపంచంలో అతిపెద్ద గ్రీన్ హౌస్ వాయు ఉద్గార దేశం. ఇది వాతావరణ సంక్షోభానికి దోహదపడుతుందని పేర్కొన్నారు. బీజింగ్లోని హువైరావ్ జిల్లాలో ఒక గంటలో 95.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఇది చాలా అసాధారణమైన విషయమని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. ఇంతటి భారీ వర్షం, వరదను నగరాల్లోని డ్రైనేజీ వ్యవస్థలు, గ్రామీణ ప్రాంతాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు తట్టుకోలేకపోతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇలాంటి విపత్తులు భవిష్యత్తులో మరింత తీవ్రమవుతాయని హెచ్చరిస్తున్నారు.